నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్ అండ్ సంజన. ముందుగా హెడ్లైన్స్. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల హాల్ టికెట్లను క్షుణ్ణంగా పరిశీలించాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ సంబంధిత అధికారులకు సూచించారు. అభ్యర్థులు సెల్ ఫోన్, బ్లూటూత్, ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలను పరీక్షా కేంద్రంలోనికి తీసుకువెళ్లడానికి ప్రయత్నిస్తే క్రిమినల్ కేసు బుక్ చేయడంతో పాటు డిబార్ చేయబడతారని ఆయన హెచ్చరించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో శుక్రవారం గ్రూప్ 1 ఐడెంటిఫికేషన్ అధికారులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఈ నెల 9వ తేదీన ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరుగుతుందని తెలిపారు. పరీక్షా కేంద్రాల ప్రవేశ ద్వారం వద్ద 50 మంది అభ్యర్థులకు ఒకరు చొప్పున ఐడెంటిఫికేషన్ అధికారులను నియమించి హాల్ టికెట్లను తనిఖీ చేయాలన్నారు. ఐడెంటిఫికేషన్ అధికారులు 9వ తేదీన తమకు కేటాయించిన పరీక్షా కేంద్రాల వద్దకు ఉదయం 7 గంటలకే చేరుకొని చీఫ్ సూపరింటెండెంట్కు రిపోర్ట్ చేయాలని సూచించారు. చీఫ్ సూపరింటెండెంట్లతో సమన్వయం చేసుకుని ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించాలని చెప్పారు. అభ్యర్థులు తప్పనిసరిగా ప్రభుత్వంచే జారీ చేయబడిన ఒరిజినల్ ఆధార్ కార్డ్, పాస్పోర్ట్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్లలో ఏదైనా ఒకటి వెంట తీసుకురావాలని, హాల్ టికెట్తో సరిపోల్చిన తర్వాతే సెంటర్లోకి అనుమతించాలని ఆదేశించారు. ఇన్విజిలేటర్లు, పరిశీలకులు, డిపార్ట్మెంటల్ అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు పరీక్షా కేంద్రంలోనికి ప్రవేశించే ముందు పరీక్షా కేంద్రం ప్రవేశ ద్వారం వద్దనే సిబ్బంది వద్ద తమ సెల్ ఫోన్లను డిపాజిట్ చేయాలని, ఎవరైనా ఈ నిబంధనను అతిక్రమిస్తే కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో ప్రాంతీయ సమన్వయకర్త రామ్మోహన్, డిఈఓ దుర్గాప్రసాద్, డిఐఈఓ రవికుమార్, విద్యాశాఖ పరీక్షల నియంత్రణ విభాగం సహాయ కమిషనర్ విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం భక్తజన సందోహంతో దర్శనమిచ్చింది. భారీ సంఖ్యలో తరలి వచ్చిన భక్తులు మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని భక్తి ప్రపత్తులు చాటారు. నగరంలోని బోర్గంపి పరిధిలో గల శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో శుక్రవారం ఉదయం నుండి శ్రీ లక్ష్మీ గణపతి మూలమంత్ర పరస్పర శ్రీ సూక్త సహిత శ్రీ లక్ష్మీ మహాయజ్ఞ కార్యక్రమం ప్రారంభమైంది. 3 రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమం 9వ తేదీతో ముగియనుంది. తొలి రోజు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు ఎదురవ్వకుండా శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ ట్రస్ట్, శ్రీ గణపతి సేవాదళం, శాశ్వత మంగళవారం అన్నప్రసాద కమిటీ సమిష్టి ఆధ్వర్యంలో చర్యలు చేపట్టారు. అధిక సంఖ్యలో దంపతులు హాజరై యజ్ఞ కార్యక్రమంలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. పలువురు వేద పండితుల సమక్షంలో అనేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శుక్రవారం ఉదయం స్వస్తి వాచనం, విశేష సంకల్పం, పుణ్యాహవచనం, రక్షాబంధనం, పంచాంగ విశ్వాసనం, యాగశాల ప్రవేశం, అఖండ దీపారాధన, నాంది మాతృకల ఆరాధనలు, నవగ్రహ, యోగిని, వాస్తు, క్షేత్రపాలక మండపారాధనలు, శ్రీచక్ర మండప స్థాపన, ఆవరణ దేవత సహిత శ్రీ లక్ష్మీ గణపతి విశేష యంత్ర ఆరాధనలు, అభిషేకాలు వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకుడు బ్రహ్మశ్రీ డాక్టర్ టి అరుణ్ కుమార్ శర్మ మాట్లాడుతూ ఈ నెల 8న శనివారం స్థాపిత దేవతలకు నిత్యార్చనలు, హోమములు, శ్రీ సూక్త పారాయణము, శ్రీ సూక్త యజ్ఞము, తర్పణము నిర్వహించనున్నట్లు వివరించారు. చివరి రోజైన ఆదివారం రోజు నిత్యార్చనలు, సామూహిక శ్రీ సూక్త యజ్ఞం, సిద్ధబుద్ధి గణపతి కళ్యాణం, పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించినట్లు తెలియజేశారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని ఆయన కోరారు. శృంగేరి శారదా పీఠాధీశ్వరులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారలు, అలాగే విధుశేఖర భారతీ మహాస్వాముల వారలు వారి యొక్క పాదపద్మములకు మొట్టమొదలు శిరస్సు వహించి నమస్కరిస్తూ, గురువువారు ఇచ్చినటువంటి ఆశీర్వాద బలంతో మరి మన నిజామాబాద్ పట్టణంలో లక్ష్మీ గణపతి మహా ఆలయము, శృంగేరి పీఠానికి అనుబంధమైనటువంటి ఆలయం. ఈ ఆలయంలో గతంలో మరి అనేకమైనటువంటి కార్యక్రమాలు, ప్రజలకు ఉపకరించేటువంటి, ప్రజలకు సమస్యల నుంచి విముక్తిని పొందించేటువంటి అనేక కార్యక్రమాలని మరి నిర్వహించడం జరిగింది మన లక్ష్మీ గణపతి ఆలయం ద్వారా. అందులో భాగంగా మరి ఈరోజు చూసినట్టయితే మన పట్టణంలో కావచ్చు, చుట్టూతా ఉన్న జిల్లా ప్రాంతంలో ఇంటింటికి కూడా ఒక సమస్య ఉంది. అది ఆర్థిక సమస్య. కొంతమంది రుణగ్రస్తం కావచ్చు, రుణగ్రస్తులుగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఉన్నారు, లేదా ఆర్థికంగా అనుకున్నటువంటి స్థాయిలో ఇటు వ్యాపారంగా కానీ, లేదా ఉద్యోగపరంగా కానీ, వ్యవసాయపరంగా కానీ అభివృద్ధి కానటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. తాము ఎంత శ్రమించినా కూడా తగినటువంటి ఫలితాన్ని పొందినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మరి వీళ్ళందరికీ మరి ఒక పరిష్కార మార్గంగా, ముఖ్యంగా అర్గత్ బర్గత్ అని అంటారు మన ప్రాంతంలో, అట్లా ఆర్థికంగా సరైనటువంటి రీతిలో నిలదొక్కునేటువంటి దానికోసము ప్రత్యేకంగా మరి ఈ కార్యక్రమాన్ని, ఈ శ్రీ సూక్త సహితమైనటువంటి కార్యక్రమాన్ని, యజ్ఞ కార్యక్రమాన్ని మరి గురువు గారు ఆశీర్వదించినట్లుగా మరి మేము ప్రారంభం చేశాం. ఈ శ్రీ సూక్త పారాయణం అనేది 1,00,000 శ్రీ సూక్తాల యొక్క పారాయణం ఉంటుంది. ఈ 1,00,000 శ్రీ సూక్త పారాయణాలలో దశాంశం అంటే 10 భాగాలు 10,000 సార్లు. ఆ 10,000 సార్లు ఆవు పాలతో తర్పణం మొదలడము, తిరిగి ఈ 10,000 సార్లు మరి యొక్క దశాంశం అంటే 1,000 సార్లు, 1000 మార్లు యజ్ఞం. ఇలాగా విధి విధానంగా ఒక అమ్మవారికి ప్రీతికరమైనటువంటి విధానంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. శ్రీ సూక్తంలో చెప్తారు, శ్రీ సూక్త సతతం జపేత్, ఎల్లప్పుడూ కూడా శ్రీ సూక్తాన్ని పఠించాలి. ఎక్కడనైతే శ్రీ సూక్తం పఠిస్తారో అక్కడ లక్ష్మీ అమ్మవారి యొక్క ఉనికి ఉంటుంది, లక్ష్మీ అమ్మవారి ఆశీర్వాదం లభిస్తుంది అని చెప్తూ ఉంటారు. కనుక అంత మహిమాన్వితమైనటువంటి ఈ శ్రీ సూక్త 1,00,000 పారాయణాల్ని ఇక్కడ ఇవాళ మరి ప్రారంభం చేశాము. మరి శ్రీ సూక్త పారాయణాలు పాల్గొనడం, యుద్ధ ప్రాతిపాదికన డ్రైనేజీలో పూడిక తొలగింపు పనులు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మున్సిపల్ ఇంజనీరింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పర్యటించిన ఆయన వర్షం నీరు నివాస ప్రాంతాల మధ్య నిల్వ ఉండకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.
జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాలలో పర్యటించిన జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మున్సిపల్ కమిషనర్ మకరంద్తో కలిసి నగరంలోని పలు సమస్యాత్మక ప్రాంతాలను క్షేత్రస్థాయిలో సందర్శించి డ్రైనేజీల స్థితిగతులను పరిశీలించారు. నిజాం కాలనీలోని డ్రైనేజీని, బోధన్ రోడ్లోని రిలయన్స్ పెట్రోల్ బ్యాంక్ సమీపంలో గల మురికి కాల్వ, కిల్లా రోడ్డుకు ఆనుకొని ఉన్న శ్రీనివాస్ కాలనీలోని D54 కెనాల్ను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రస్తుత వర్షాకాలంలో నగరంలోని ఏ ఒక్క ప్రాంతం జలమయంగా మారకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. ముఖ్యంగా మురుగు కాలువల్లో పేరుకుపోయిన చెత్త చెదారం తొలగింప చేయాలని, ఎక్కడా కూడా వర్షపు నీరు నిల్వ ఉండకుండా ముందుకు ప్రవహించేలా డ్రైన్లను శుభ్రం చేయించాలని కలెక్టర్ ఆదేశించారు. భారీ వర్షాలు కురియకముందే డీసిల్టింగ్ పనులను పూర్తి చేయించాలని సూచించారు. అవకాశం ఉన్న చోట JCB వంటి యంత్రాలను వినియోగించాలని, వీలు కాని చోట పారిశుద్ధ్య కార్మికులచే శుభ్రం చేయించాలన్నారు. కలెక్టర్ వెంట నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ EE ఆనంద్ సాగర్, DE వాసుదేవ్, AEలు ఇనాయత్, రవి తదితరులు ఉన్నారు. శ్రీ నగరేశ్వర ఆలయంలో వైశాఖ మాస పూజలు దిగ్విజయమయ్యాయి. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి వేడుకలను ముగించారు. నగరంలోని శివాజీనగర్ వైశ్య భవన్లో గల శ్రీ నగరేశ్వర ఆలయం భక్తులతో సందడిగా దర్శనమిచ్చింది. ప్రతి ఏటా వైశాఖ మాసంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహిస్తున్నారు. ఏటా నగరేశ్వర ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో తరలిరాగా ఆలయ అర్చకుడు భక్తులతో అభిషేకాలు చేయించారు. భక్తులు నగరేశ్వరుని భక్తితో అభిషేకించి అర్చనలు గావించారు. నేటి నుండి చైత్రమాసం ప్రారంభమవగా శుక్రవారం మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం నుండి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి పరమేశ్వరునికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ ప్రతి ఏటా వైశాఖ మాసంలో వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దాతలు భక్తుల సహకారంతో మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించామని వివరించారు. ఈ కార్యక్రమాలు విజయవంతం అవడానికి సహకరించిన భక్తులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. నగరేశ్వర భగవానికి జై. హిందూ భక్తజనులందరికీ నగరేశ్వర దేవాలయం మరియు వైశ్యభవన్ కమిటీ తరఫున స్వాగతం సుస్వాగతాన్ని తెలియజేస్తూ దాంతోపాటు అందరికీ ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీకు చేపట్టే ప్రతి కార్యక్రమంలో భక్తులందరూ అమితమైన భక్తితో ఆ శివునికి అర్చనలు చేసి పూజలు చేసి రకరకాల నైవేద్యాలతో ప్రతినిత్యము ఈ వైశాఖ మాసంలో ప్రతిరోజు వైశాఖ పూజ కూడా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇదంతా కూడా భక్తుల సహాయ సహకారాలతో నిర్వహించడం జరిగింది. అలాగే గత సంవత్సరం అన్నదానం చేయడం జరిగింది. దాతలు భక్తుల సహాయ సహకారాలతో ఈ సంవత్సరం కూడా దాతలు భక్తుల సహాయ సహకారాలతో అన్నదానాన్ని ఘనంగా నిర్వహించాము. ఈ అన్నదాన ప్రసాద కార్యక్రమంలో కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ఆ స్వామివారి కృప వారి కుటుంబాలపై ఎల్లప్పుడూ ఉండాలని సదా కాంక్షిస్తూ వేసవి ఎండ తీవ్రత ప్రభావంతో కందకుర్తి త్రివేణి సంగమం వెలవెలబోతుంది. నీరు లేక నది పూర్తిగా ఎండిపోవడంతో పవిత్ర నది స్నానానికి వచ్చే భక్తులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. రెంజల్ మండల పరిధిలోని కందకుర్తి వద్ద గల త్రివేణి సంగమం వర్షాకాలంలో నిండు కుండలా దర్శనమిస్తోంది. నది ఒడ్డున గల పురాతన శివాలయం పూర్తిగా నీటిలో మునిగిపోయి కనిపించేది. అయితే వేసవి వచ్చేసరికి ఈ ఆలయం దర్శనానికి అనుకూలంగా మారేది. త్రివేణి సంగమం దర్శనానికి విచ్చేసే భక్తులు నది స్నానాలు ఆచరించి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసేవారు. ఈ ఏటా వర్షాకాలంలో ఆశించిన స్థాయిలో వర్షాలు పడగా నది ఉధృతంగా ప్రవహించింది. అయినప్పటికీ వేసవిలో ఎండ తీవ్రత అధికం కావడంతో ప్రస్తుతం నది ఎడారిని తలపిస్తోంది. త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరించేందుకు వస్తున్న భక్తులు నదిలో నీటి ప్రవాహం లేకపోవడంతో నిరుత్సాహానికి గురవుతున్నారు. అక్కడక్కడ గుంతల్లో నిలిచిన నీటిని తలపై చల్లుకొని గుడిలో దర్శనం చేసుకోవాల్సి వస్తుందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎగువ ప్రాంతంలో నది నీటిని నిలుపుదల చేయడంతోనే ఈ సమస్య తలెత్తుతుందని పలువురు భావిస్తున్నారు. గత వర్షాకాలంలో నదిలో నీరు వంతెనను తాకుతూ ప్రవహించగా వేసవి వచ్చేసరికి ఎడారిగా కాదని, అలాంటి వాటికి బిల్లులు మంజూరు కావని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు స్పష్టం చేశారు. పాఠశాలల పునఃప్రారంభానికి ముందే అన్ని పనులు పూర్తి చేసి ఆవరణను శుభ్రం చేయించాలని ఆయన సూచించారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని శివాజీనగర్లో గల ప్రభుత్వ ఉच्चతర పాఠశాలలో కొనసాగుతున్న పనులను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుక్రవారం పరిశీలించారు. 5వ తరగతి వరకు కొనసాగుతున్న ఈ పాఠశాలలో తరగతి గదులను పరిశీలించి విద్యార్థుల సంఖ్యను అడిగి తెలుసుకున్నారు. నీటి వసతి కల్పించేందుకు చేపడుతున్న పనుల నాణ్యతను తనిఖీ చేశారు. మరో 4 రోజుల్లో బడులు పునఃప్రారంభం కానున్న దృష్ట్యా ఈ పనులను వేగవంతం జరిపించాలని అధికారులను ఆదేశించారు. అత్యవసరంగా చేపట్టాల్సిన పనులను
లోపాలను గుర్తించి యుద్ధ ప్రాతిపాదికన పూర్తి చేయాలని ఆదేశించారు. పాఠశాల ఆవరణను శుభ్రం చేయించి విద్యార్థులు ఆడుకునేందుకు వీలుగా సిద్ధం చేయాలని అన్నారు. కలెక్టర్ వెంట ఈఈ దేవిదాస్, ఏఈ ఉదయ్ కిరణ్ తదితరులు ఉన్నారు. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. పద్మశాలి యువతీ యువకులను వివాహ బంధంతో ఒక్కటి చేయాలనే తపనతో ఈ నెల 9న వధూవరుల పరిచయ వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పద్మశాలి సంఘం ప్రతినిధులు గుజ్జ రాజేశ్వరి, పులగం హనుమన్లు తెలిపారు. పెళ్లిళ్లకు వచ్చిన పద్మశాలి యువతకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. నిజామాబాద్ నగరంలోని కోటగల్లీలో గల జిల్లా పద్మశాలి సంఘం భవనంలో ఆ కుల సంఘం ప్రతినిధులు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పద్మశాలి మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు, వివాహ పరిచయ వేదిక చైర్మన్ గుజ్జ రాజేశ్వరి, పద్మశాలి ఆత్మీయ సేవా సమితి అధ్యక్షుడు రాపెల్లి గురుచరణ్, జిల్లా పద్మశాలి సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ పులగం మోహన్ మాట్లాడుతూ ఈ నెల 9వ తేదీన ఆదివారం ఉదయం 10 గంటలకు నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో పద్మశాలి పరిచయ వేదిక కార్యక్రమం ప్రారంభమవుతుందని అన్నారు. వివాహం చేసుకోదలిచే పద్మశాలి అమ్మాయిలు, అబ్బాయిలు పూర్తి బయోడాటాతో నేరుగా కార్యక్రమానికి హాజరు కావాలని వారు కోరారు. ఈ కార్యక్రమం తర్వాత పెళ్లి సంబంధాలు కుదిరిన పేద పద్మశాలీలకు ఉచితంగా సామూహిక వివాహాలు నిర్వహిస్తామన్నారు. పరిచయ వేదిక కార్యక్రమంలో అబ్బాయి, అమ్మాయిలను నేరుగా వేదికపై పరిచయం చేయడం జరుగుతుందని, హాజరు కాని వారి వివరాలు స్క్రీన్పై ప్రదర్శించి పరిచయం చేస్తామన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఈ సమావేశంలో పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి అవధూత దశరథం, కోశాధికారి గుడ్ల భూమేశ్వర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ చింతల గంగాదాస్, మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు గుడ్ల చంద్రబాగ, పద్మశాలి పరిచయ వేదిక కన్వీనర్ బింగి మోహన్, కో కన్వీనర్ బండి నరహరి తదితరులు పాల్గొన్నారు. ఎంతో మంది పెళ్లిళ్ళు కుదుర్చడంలో గతంలో తీసుకున్నట్టయితే ఇప్పుడు తీసుకున్నట్టయితే చాలా వ్యత్యాసం ఉంది. గతంలో అయితే పెద్దవాళ్ళు కుదిర్చేవాళ్ళు, పిల్లలు చూసి పెళ్ళిళ్ళు ఒప్పందం చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ రోజుల్లో పరిస్థితి చాలా భిన్నంగా ఉంది. ఎందుకంటే అందరూ స్త్రీ పురుష భేదం లేకుండా అందరూ చదువులు, ఉద్యోగాలు, తన భాగస్వామిని ఎంపిక చేసుకునే విధానంలో పాత్ర వాళ్ళే పోషిస్తున్నారు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో పేరెంట్స్ ఏంటంటే అమ్మాయికి అబ్బాయికి నచ్చితే చాలు, అబ్బాయికి అమ్మాయి నచ్చితే చాలు, తర్వాత మిగతా విషయాలలో అన్నిట్లో మేమే ఉంటాము అనే పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. అయితే ఈ వేదిక ద్వారా మాకు వస్తున్నటువంటి ప్రశంసలు ఏంటంటే పరిణయం కోసం పరిచయ వేదికలు చేయడం చాలా గొప్ప విషయం. ఎందుకు అనంటే
ఒకే చోట ఒక వేదిక మీద అమ్మాయిలు అబ్బాయిలు బయోడేటాలు చూసుకోవడం కానీ, ఏదైతే మేము ప్రొజెక్టర్ ద్వారా చూపిస్తున్నామో దాంట్లో కూడా పేరెంట్స్ వచ్చినటువంటి తల్లిదండ్రులు కూడా కూర్చొని వాళ్ళ పిల్లలకి సంబంధించిన అమ్మాయిని అబ్బాయిని ఫోటోలు కూడా చూసుకోవడం వీలుగా ఉంటుందని చెప్పేసి చాలామంది ఈ విషయంలో మాకు సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా మేము తరచూ కార్యక్రమాలు ఇవి తీసుకుంటున్నాము. నిజామాబాద్ జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఇదొక కార్యక్రమం కాబట్టి ఇది కూడా ప్రప్రదమైనటువంటి కార్యక్రమం కాబట్టి మరి కేవలం నిజామాబాద్ జిల్లానే కాకుండా ఈవెన్ మహారాష్ట్ర కానీ ఏపీ కానీ అన్ని అంటే సరౌండింగ్ అన్ని జిల్లాల నుంచి కూడా అన్ని పక్క రాష్ట్రాల నుంచి కూడా మాకు సంబంధాలు కూడా రావడం జరుగుతూ ఉన్నాయి. జిల్లా పద్మశాలి కుల బాంధవులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మనం జిల్లా పద్మశాలి సంఘము ఆధ్వర్యంలో మరి గతంలో జరిగినటువంటి పద్మశాలి వధూవరుల పరిచయ వేదిక మరి అదేవిధంగా దాన్ని పిలిచిలానే ఈ సంవత్సరం కూడా 9వ తారీఖు ఇదే నెల 9వ తారీఖు ఆదివారం నాడు నిర్వహిస్తున్నాము. కాబట్టి మీ ఇంటి వద్ద ఉన్న పెళ్ళి ఈడుకు వచ్చిన పిల్లలు వాళ్ళ బయోడేటాలు మీరు మాకు అందిస్తూ మరి ఆదివారం నాడు మీరందరూ పిల్లల్ని తీసుకొని సభా కార్యక్రమానికి రావాల్సిందిగా కోరుతున్నాము. మరి పరిస్థితుల్లో మధ్యాహ్నం పూట ఉంది కార్యక్రమం కాబట్టి మరి జిల్లా సంఘం ఆధ్వర్యంలో మరి విభజన వసతి కూడా ఏర్పాటు చేయడం అయింది. దానికి కూడా ఇబ్బంది ఉండదు. మరి అదేవిధంగా అందరూ తప్పకుండా వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా. లోక్సభ ఎన్నికల కోడ్ సందర్భంగా ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావానికి సుదీర్ఘంగా బ్రేక్ పడింది. కోడ్ ముగియడంతో వచ్చే సోమవారం నుండి యథావిధిగా ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఆర్జీ హనుమంతు తెలిపారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం నగరంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి ఎన్నికల సందర్భంగా బ్రేక్ పడింది. ఈ నెల 10వ తేదీ నుండి తిరిగి ప్రజావాణి కార్యక్రమాన్ని యథావిధిగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఒక ప్రకటనలో తెలిపారు. పార్లమెంట్ ఎలక్షన్స్ సందర్భంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉండడం వల్ల ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగిందని ఆయన అన్నారు. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల కోడ్ ఈ నెల 6వ తేదీతో ముగియడంతో ప్రజావాణి కార్యక్రమాన్ని పునఃప్రారంభిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ ఘన విజయం సాధించడంపై ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుండా సంతోష్ హర్షం వ్యక్తం చేశారు. విజయోత్సవ ర్యాలీకి అనుమతి కోరితే పోలీసులు నిరాకరించడమే కాక ముందస్తు అరెస్టులు చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ ఘన విజయం సాధించగా ఆ పార్టీ జిల్లా నాయకులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు పోలీసులను అనుమతి కోసం కోరగా నిరాకరించారు. ఇదిలా ఉండగా దేశంలో ఎన్డీఏ కూటమి విజయం సాధించగా బీజేపీకి విజయోత్సవ ర్యాలీ నిర్వహణకు పోలీసులు అనుమతి ఇచ్చారు. అంతేకాక జిల్లాలో ర్యాలీ నిర్వహణకు జనసేన పార్టీ శ్రేణులు సిద్ధమవుతున్నారనే సమాచారంతో పోలీసులు ఆ పార్టీ శ్రేణులను ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుండా సంతోష్ మాట్లాడుతూ తాము విజయోత్సవ ర్యాలీ నిర్వహణకు అనుమతి కోరగా ఏసీపీ నిరాకరించారని తెలిపారు. బీజేపీ నేతలు జిల్లా వ్యాప్తంగా ర్యాలీలు సంబరాలు జరిపినప్పుడు పోలీసులు ఎలా అనుమతిచ్చారని ప్రశ్నించారు. పోలీసులు పక్షపాత ధోరణి అవలంబిస్తూ జనసేన పార్టీ శ్రేణులను ముందస్తుగా అదుపులోకి తీసుకోవడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. జనసేన పార్టీ నేతలు ప్రమాణ స్వీకారం చేసే రోజు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహిస్తామని పోలీసులు ద్వంద్వ వైఖరిని వీడనాడాలని అన్నారు. జనసేన పార్టీ నేతలు ప్రమాణ స్వీకారం చేసే రోజు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహిస్తామని పోలీసులు ద్వంద్వ వైఖరిని వీడనాడాలని అన్నారు. ఆంక్షలు విధిస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో గెలిచిన సందర్భంగా మా నిజామాబాద్ జిల్లాలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించాలని చెప్పేసి మా యొక్క నిజామాబాద్ జిల్లా జనసైనికులు అందరం కలిసి ఈరోజు బైక్ ర్యాలీని నిర్వహిద్దామని చెప్పేసి ఆల్రెడీ మేము ప్రకటించుకోవడం జరిగింది. దీనికి గాను పోలీసులు మనకు ఎలాంటి పర్మిషన్ ఇవ్వకుండా మమ్మల్ని ముందస్తు అరెస్టు చేయడము ఇది చాలా బాధాకరం. ఎందుకంటే మనము ప్రజాస్వామ్యంలో ఉన్నాము, మనం ప్రజలకేం విరుద్ధంగా వ్యవహరిస్తలేము, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇటువంటి ర్యాలీ తీస్తామని చెప్పేసి మా యొక్క జనసేన పార్టీ నుంచి సిపి గారికి ఏసీపీ గారికి తెలియజేయడం జరిగింది. వారు
మా యొక్క జనసేన పార్టీకి మీకు ఎలాంటి పర్మిషన్ ఇవ్వము, ఇప్పుడు పర్మిషన్ ఇచ్చేస్తే మాకు కూడా పైనుంచి ఆర్డర్స్ లేవు ఇచ్చేదని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఇలా ముందస్తు అరెస్ట్ చేయడము మాకు చాలా బాధాకరంగా ఉంది. జై జనసేన. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీ న్యూస్.